నిజంగానే కక్షపూరితంగానే ఇట్లాంటి కేసులు పెడుతున్నారు అని చెప్పి మీ మీద ఆరోపణలు చేస్తున్నారు. గతంలో జన్వాడ ఫామ్ హౌస్ మీద డ్రోన్ ఎగిరేసినందుకు రేవంత్ని జైలుకు పంపించారని చెప్పి మీలాంటి నాయకులు మీ పార్టీ వాళ్ళే గతంలో చాలాసార్లు మాట్లాడారు. సో అట్లాంటిది ఇప్పుడు ఏమైనా రిపీట్ అవుతుందా? చర్యకు ప్రతిచర్య ఉంటుందనుకోవచ్చా? ఇప్పుడు కోర్టు అయితే పక్షపాతంగా ఉండదు కదా. కాంగ్రెస్ పార్టీ పక్షపాతంగా రాజకీయ విమర్శలు చేస్తుంది. ప్రభుత్వం మీరు అన్నట్టుగా ఏమైనా కక్షదాంపు చర్యలు చేస్తుందని మీరు భావించవచ్చు, వాళ్ళు భావించవచ్చు. కోర్టు పరిధిలోనే జరుగుతుంది కదా. ఓకే. ఇప్పుడు ఏసీబీ వ్యవస్థ మీద కేటీఆర్కి నమ్మకం లేక తను కోర్టును ఆశ్రయించింది. ఫస్ట్ నాట్ టు అరెస్ట్ అన్నాడు, అరెస్ట్ చేయకండి అన్నారు. అమ్మ నాకు న్యాయవాదిని ఇవ్వండి అని ఇప్పుడు పోయిండు 4 గంటలకి. ఇప్పుడు న్యాయవాది కొరకని ఇప్పుడు పోయిండు 4 గంటలకు తీర్పు వస్తుంది. న్యాయవాదిని తనతో పెట్టుకుంటాడో ఇంకో రూమ్లో పెట్టుకుంటాడో ఆ అవకాశం కోర్టు ఎట్టిస్తే అట్లే. కానీ విచారణనే చేయొద్దు అనే స్థితి ఏ వ్యక్తికి కూడా ఉండదు. రాజ్యాంగం ద్వారా నీ మీద ఆరోపింపబడిన నేరం మీద నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. నేను సమాధానం చెప్పనంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది, కంటెంప్ట్ ఆఫ్ ఎనీథింగ్. ఇక సో దానికి ఇప్పుడు మనోడు అరెస్ట్ అయిన ఖైదీ లెక్క బిహేవ్ చేస్తున్నాడు. ఓకే. అంటే కోర్టులకు పోవద్దు అంటారు. ఇప్పుడు రాజ్యాంగబద్ధమైన హక్కు కోర్టులకు పోయే హక్కు ఏమని పోవాలి? నా మీద ఈ అభియోగం మోపిండ్రు, ఇది తప్పు అని పోతే స్క్వాష్ చేసిండు ఆయన. స్క్వాష్ పిటిషన్ చెల్లదని చెప్పింది. ఆయన హక్కును ఎవరు హరిస్తున్నారు? ఇప్పుడు మళ్ళీ తప్పుడు కేసు అంటుండే కదా ఆయన అన్నాడు కదా. కోర్టు ఏమన్నది? తప్పుడు కేసు అనే హక్కు నీకు లేదు, నాకు లేదు, విచారణ అనంతరం తెలుస్తుంది. ఇప్పుడు అరవింద్ కుమార్ గారిని మనం ముందు ఇంటరాగేషన్ అయింది, లేదంటే ఎంక్వైరీ అయింది అనుకోవచ్చు. డిపార్ట్మెంటల్ ఎంక్వైరీనే కదా. తర్వాత ఇంకెవరు? బిఎల్ఎన్ రెడ్డి ఆల్రెడీ ఈడీ విచారణ కొనసాగుతుంది ఇప్పుడు అవుతుంది. అలాంటప్పుడు దీని కన్సర్న్ మినిస్టర్ ఎవరు ఉండాలి? కేటీఆర్ ఉండాలి. ఆయనను కూడా అడుగుతారు ఇప్పుడు పిలిచి, ఏంది ఇట్లా అయింది, వీళ్ళు ఇట్లా చెప్తున్నారు, వాస్తవమేనా కాదా అని అడుగుతారు. వీళ్ళు అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ సమాధానంలో తను నిందితుడు కాడు, లేకపోతే నేరారోపణ చేసింది తప్పు అని తేలితే అది ఎక్విటల్ కావచ్చు, అయితే దానికి సంబంధించి నేరారోపణలు A1గా పెట్టు. ఇప్పుడైతే A1గా పెట్టింది కదా. అకార్డింగ్ టు మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఆయన సీరియస్గా ఒక కంప్లైంట్ చేసిండు. ఇదంతా ఈ విచారణ తర్వాత ఆయన వివేక్గా ఏం చేయలే. చేసిన తర్వాత ఇప్పుడు ఆ ఎంక్వైరీ ప్రాసెస్లో తన వంతు వచ్చింది. తన వంతు తప్పించుకోవాలనుకుంటున్నాడు. అది ఎవరిని హక్కులను ఎవరు కాలు రాస్తున్నారు? ఇంకా మీరు సుప్రీంకోర్టుకు పోతుంటారు, పోండి. సుప్రీంకోర్టు ఇచ్చినట్టే చెప్దాం, చేద్దాం. హెచ్ఎండిఏ నిబంధనలను ఉల్లంఘించారని చెప్పి చాలామంది మాట్లాడుకుంటున్నారు. 10 కోట్ల రూపాయల కంటే ఎక్కువ చెల్లింపులు జరిగితే ఖచ్చితంగా ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాలి. అట్లాంటిది ఇక్కడ జరగలేదు, సొంత నిర్ణయం తీసుకున్నాడు కేటీఆర్ అని చెప్పి చాలామంది మాట్లాడుతుంది. ఫెమా నిబంధనల కింద ఈడీ విచారించాలి, కానీ ఇందులో ఏసీబీ ఇన్వాల్వ్ అయిందంటే రాష్ట్ర ప్రభుత్వ హస్తం ఉండొచ్చు కదా అని చాలామంది మాట్లాడుకుంటారు. ప్రిమా ఫేసి ఎప్పుడు కూడా ఏసీబీని చేస్తుంది. అది ఈడీనా సిబిఐనా అని డిసైడ్ చేసేది వాళ్ళ డిస్క్రిషన్, కేంద్ర ప్రభుత్వ నిఘా సంస్థల డిస్క్రిషన్. ఏసీబీ ఏమైనది, మీరు మోర్ దాన్ 10 crores లావాదేవీలు ఇతర దేశాలతో చేసుకున్నప్పుడు మీరు 10 కోట్లు అయితే ఇంటర్నల్ స్టేట్ అయితే ట్యాక్స్ పడుతుంది. ఎంత మనకు ఆ ట్రాన్సాక్షన్కి సంబంధించి ఎంత కాస్ట్ ఉంటుందో అంత పడుతుంది. ఎక్స్టర్నల్ అఫైర్స్కి పోయినప్పుడు నువ్వు 2 పర్మిషన్స్ తీసుకోవాలి. విదేశీ వ్యాపార నిమిత్తం తీసుకుంటే కామర్స్ తీసుకోవాలి. ఒకవేళ కనుక ఇది ఫారిన్ ఎక్స్చేంజ్కి సంబంధించి ఉంటే ఎక్స్టర్నల్ అఫైర్స్ నుంచి కూడా ఇది తీసుకోవాలి, ఫెమా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకోవాలి. సరే, అవి 2 తీసుకోలేదు. అసలు హూమ్ యు ఆర్ అని అడుగుతుంది ఏసీబీ. నువ్వెవరు అంటే నేను మంత్రినమ్మా అంటే నువ్వు ఎప్పుడు మంత్రివి? ఎట్ ద టైమ్ ఆఫ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎవరైనా ముఖ్యమంత్రి అయినా కూడా యాక్టింగ్ సీఎం ఉంటాడు, యాక్టింగ్ మినిస్టర్స్ ఉంటారు. దో రీఎలెక్ట్ అయ్యేదానిక వాళ్ళు మీరు ఆపద్ధర్మం అని అంటగా తెలుగులో, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, ఆపద్ధర్మ మంత్రులు. ఆ టైంలో నీకు మనీ ట్రాన్సాక్షన్ చేసే హక్కు లేదు, తీసుకున్నావు.
పోనీ ఫస్ట్ ఈ ఫార్ములా రేస్కి సంబంధించి క్యాబినెట్ డిసిషన్ ఉందా అని అడిగిండ్రు. దానికి ఇప్పుడు వారు ఏం సమాధానం చెప్తారో చూద్దాం. ఇప్పుడు ఈ ఎకనామిక్ ట్రాన్సాక్షన్ హెచ్ఎండిఏ అయినా హెచ్ఎండిఏ అండర్ ఎంఏయుడి. హెచ్ఎండిఏ కూడా మున్సిపల్ శాఖ కింద ఉంటుంది. మున్సిపల్ శాఖ కింద ఒక 5-6 ఆర్గనైజేషన్స్ ఉంటాయి. ఆ ఆర్గనైజేషన్స్లో ఇదొకటి. హెచ్ఎండిఏ ట్రాన్స్ఫర్ చేయాలన్నా కూడా అది కూడా గవర్నమెంట్ సంస్థనే. హైదరాబాద్ కీర్తి ప్రతిష్టలు పెద్దగా అయిపోయినాయి, పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. సో ఇది చూడాలే కానీ ఏ కాడికి మీరు 55 కోట్లకే ఆగిపోతున్నారు ఎందుకని చెప్పి వాళ్ళ వర్షన్. మరి 7 లక్షల కోట్లు అప్పు ఉన్న మనము మరి ఆర్థిక ట్రాన్సాక్షన్స్ ఆయత్తుగా పెరిగినావు మరి వారికే తెలియదు. నేను కూడా కామర్స్ నాకు అంతో ఇంత పరిచయం ఉంది, నేను కూడా డాక్టరేట్ ఉన్న దాంట్లో. మరి మాకు తెలుస్తుంది 7 లక్షల మరి ఆర్థిక లాభాలు రాష్ట్రానికి వస్తే 7 లక్షల కోట్ల వరకు అప్పులు ఎందుకు పోతాయో నాకు అర్థం కాదు. కానీ ఇప్పుడు ఈ ఫార్ములా అనేది లేటెస్ట్ ట్రెండ్. ఇది రేసింగ్లో దీంట్లో చాలా కంపెనీస్ ఉన్నాయి. దీనికి ఏంటంటే అంతర్జాతీయంగా విజిటర్స్ ఉంటారు. ఎవరు వచ్చేవాళ్ళు 40-50 దేశాల నుంచి ఉంటాయి. అక్కడి నుంచి వచ్చేవాళ్ళు ఇక్కడ హోటళ్ళలో ఉంటే అంటే టూరిజం పెరుగుతుంది, ఫ్లైట్లకు పెరుగుతుంది. తర్వాత ఇది ల్యావిష్ క్రీడ. ఏది సామాన్యులు ఆడుకునే కబడ్డీ లాంటిదో, ఖోఖో లాంటిదో, వాలీబాల్ లాంటిదో, క్రికెట్ లాంటిదో కాదు. ఇది అంతా ఇది ఏమంటారు బంగారు పల్లెల తినేటోళ్ళు ఆట. ఇది అది తీసుకొచ్చి ఏడబెట్టినావు నువ్వు. సిటీ సెంటర్లో సెక్రటరియట్ చుట్టూ మనో ట్రాక్ ఏర్పాటు చేసిండు. ఇదెంత అవివేకమో చూడు. దానికి 100 ఎకరాలు ఎక్కడైనా ప్రైవేట్ ప్లేస్ మనం పబ్లిక్ ప్లేస్ ఎక్కడ అలకేట్ చేసినా కూడా అసలు ట్రాఫిక్ ఇబ్బందులు కూడా రాకుండే. అది వేరు. ప్రైడ్ తెలంగాణ అవుతుందా లేదా అంటే సీజన్కి ఎవరు తీసుకుంటే ఆ స్టేట్కి. ఇప్పుడు ఒలింపిక్స్ కాక ఒక్కోసారి ప్యారిస్లో ఒకసారి, రియో డి జనీరోలో ఒకసారి ఇట్లా జరిగినట్టుగా దానికి ఒక క్రేజ్ ఆట ఇప్పుడు. కానీ ఇది మాసివ్ ఆట కాదు. కానీ స్టేట్ రెవెన్యూ పెరుగుతుంది. కానీ ఏ సందర్భంలో నువ్వు స్టేట్ రెవెన్యూ పెంచే ప్రయత్నం చేస్తున్నావు? ఎలక్షన్ అప్పుడు నువ్వు తీసుకుంటావు. ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు, ఎలక్షన్ కోడ్ ఇచ్చినప్పుడు ట్రాన్సాక్షన్ ఏం ఒక్క నెల ఆగితే అక్టోబర్ నవంబర్లో కదా, జనవరిలో అదే డిసెంబర్లో మీ ప్రభుత్వం వస్తే చేద్దురు. మా ప్రభుత్వం వచ్చినా కూడా మేము చేయడానికి లేమని లేదు కాదుగా. కానీ ఈ 55 కోట్లకు సంబంధించిన అంశంలో ప్రభుత్వాన్ని తప్పుపాలు చేసి ఆర్బీఐకి 8 కోట్ల ఆర్బీఐకి మేము ట్యాక్స్ నష్టపరిహారం కట్టేట్టు ఎందుకు చేసినాం? ఆర్బీఐ ఎందుకు తప్పు పట్టింది? ఇప్పుడు ఒకటేమో ఏంది క్విడ్ కోప్రో ఉందని, ఎవరు గ్రీన్ కోకి సంబంధించి వాళ్ళు ఒక 41 కోట్ల సంథింగ్ వీళ్ళకి బాండ్స్ ఇచ్చిందని ఇవ్వచ్చు, వాళ్ళ ఇష్టం, వాళ్ళ కంపెనీ. అన్ని పార్టీలకి ఎలక్ట్రానిక్ రూపంలో అన్ని పార్టీలకు వచ్చినాయని చెప్తున్నాడు. మరి మాకైతే 41 కాంగ్రెస్ పార్టీకి వచ్చింది, బీఆర్ఎస్కి వచ్చింది, బీజేపీ, మా సెంట్రల్ టీడీపీ కూడా వచ్చినాయని. మా సెంట్రల్ పార్టీకి రాలే, మాకు రాలే. మరి ఇంతనైతే ఒక రీజనల్ పార్టీకి ఇంత ఇచ్చిండ్రు కదా 41 కోట్లు. మరి మాకు ఎంత ఇచ్చిండ్రు? 50 లక్షలు ఇచ్చిండ్రు, ₹1 ఇచ్చిండ్రు. కానీ 54 కోట్ల రూపాయల పైచిలకు మళ్ళీ ప్రభుత్వం పే చేసింది ఈ దానికి సంబంధించి. ఎవరికి? సమ్ ఎక్స్ కంపెనీకి. నాకు లాస్ వచ్చింది కాబట్టి నాకు రికవర్ చేయంటే 41 కోట్లు ఇచ్చిండేమో. ఇది ఒక లెక్క. అసలు ఫస్ట్ నేనేమంటున్నా అంటే దొంగతనం చేయాల్సిన అవసరం ఏంది? క్యాబినెట్ రాటిఫికేషన్ ఉండాలనేది క్లియర్, ఆర్బీఐ గైడ్లైన్స్ తీసుకోవాలనేది క్లియర్. ఇది ఎంత టెక్నికల్ ల్యాబ్సెస్ ఇవి ఏముంటాయి సార్ అని అంటాడు. మరి రేపు నేను ఒక 50 కోట్లు 100 కోట్లు నా ప్రభుత్వం చేస్తుంది, ఈడీ ఇట్లనే ఊరుకుంటుందా? సిబిఐ ఇట్లనే ఊరుకుంటుందా? ఒకవేళ సిబిఐ ఇంటరాక్షన్ ఉంటే. కాబట్టి ఇక్కడ మనవాడు ఏదో చేయబోయి ఏదో అయినట్టుగా మాదే గవర్నమెంట్ వస్తుందని చెప్పేసి నోటి మాటతో చేయించిండు. ఇప్పుడు ఆయన పేరేంది అరవింద్ కుమార్ స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చిండు అనేది ఒక్కసారి వాళ్ళు క్రాస్ చెక్ చేసుకుంటారు. ఇప్పటికే గవర్నమెంట్ అధికారులు కూడా మేము ఏదైనా చెప్తే కూడా దానికి నోట్ తీసుకుంటున్నారు. ఇది మంత్రి గారు చెప్తే చేసిన, ఇది ముఖ్యమంత్రి గారు చెప్తే చేసిన, ఇది పలాని నాలాంటి వాళ్ళు చెప్పినా కూడా పలాని దయాకర్ సార్ దీన్ని రిఫర్ చేసిండు అనే విషయం అయితే సీఎం గారికో మంత్రులకో చెప్తున్నారు. వాళ్ళు ఇష్టం ఉంటే చేస్తారు, లేకపోతే లేదు. ఇప్పుడు ఏ నోట్ సిఫారసు చేస్తే అరవింద్ కుమార్ అనేట 54 కోట్లు చేసిండు నోటి మాటతో? అంటే మీకు అంత రాజ్యాన్ని మీ చేతిలో పెట్టుకున్నారు. అప్పుడు కూడా ఆయన ఆపద్ధర్మ మంత్రిని. డబ్బులు పంపిమని చెప్పి అంత డైరెక్ట్గా చెప్తున్నప్పుడు ప్రెస్ మీట్లో ఇంకా ఈ 55 కోట్ల చుట్టూ ఈ ఫార్ములా ఈ రేస్ చుట్టూ ఎందుకు తిప్పుతున్నట్టు, ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? మనోడు లొట్టపీస్ కేసు అంటుండు, లొట్టపీస్ చెట్టులో వాడుతుండు. మరి ఇది ఎట్లా నాకు అర్థం కావట్లేదు. ఇదేమో లొట్టపీస్ కేసు అంటు మళ్ళీ పోయి సుప్రీంకోర్టుకు కూడా పోతుండు. లొట్టపీస్ కేసుకు నీకు సుప్రీంకోర్టు ఎందుకే?
సింగిల్ ఎన్పి ఒక్క పైసా కూడా ప్రభుత్వం అంటే ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసే హక్కు మనం కలిగి లేము. యు ఆర్ ద ట్రస్టీ ఆఫ్ ది ఇండియన్ పీపుల్, తెలంగాణ పీపుల్. కేంద్ర ప్రభుత్వం అయితే భారత ప్రజలకు మనం ట్రస్టీస్. రాజకీయ వ్యవస్థ మొత్తం కూడా నువ్వు అధికారంలో ఉండు లేకపోయి, ఇప్పుడు నా పార్టీ ప్రతిపక్షంలో ఉంది కదా, రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష నాయకుడు కదా. ప్రజల సొమ్ము ఎక్కడైనా నష్టం పోతే అడిగే హక్కు నాకుంది, అడగకపోతే నన్ను కూడా ప్రశ్నించే హక్కు ప్రజలకు ఉంది. నువ్వేం చేస్తున్నావా అని అంటారు కదా ప్రతిపక్షంగా, నువ్వేం చేస్తున్నావు కేసీఆర్ని అంటలే మనం, ఇంట్లో ఎందుకు వంతున్నావు సారు బయటికి వెళ్ళానా ఎందుకంటాం? నీ బాధ్యత అది.